అవులా గీ కొత్త ఏడాదిలా మీరు ఏమేం పనులు చేయాలని గట్టిగా అనుకున్నారు? ఏం చెప్పమంటావు వెన్నెల, పాత ఏడాది అనుకునుడే అవుతున్నది కానీ చేసుడు మాత్రం అయితేనే లేదు అని అనబోతున్నారు కదా. ఏం చేస్తాం, కొత్త ఏడాది మురిపంలా ఏమేమో చేయాలనుకుంటాం కానీ 4 రోజులు కాగానే అంత ఉత్త కథనే అవుతుంది. సరే మనం ముచ్చట పక్కకు పెడితే కారు పాటోళ్ళు గీ కొత్త ఏడాదిలా నెలకో పని ముంగటేసుకుంటారట. మరి గవేంటియో గీ వార్త చూసి తెలుసుకుందాం పాండ్రి. బీఆర్ఎస్ లీడర్లను కారుపాటి కార్యకర్తలను కలవనీకి ఇయ్యాల సిరిసిల్ల పోయిండు రామన్న. ఇక మొదలు కార్యకర్తలకు గీ మాట చెప్పిండు. మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి, వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత. నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను, నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో కూడా నేను కూడా రాసుకుంటున్నా. అగో అసెంబ్లీలో చెయ్యి పాటోళ్ళు ఏమేం మాట్లాడుతున్నారో అన్ని బుక్కులు రాసుకుంటున్నాడట రామన్న. ఎవరన్నా మిమ్మల్ని తిప్పలు పెడితే వాళ్ళ పేర్లను మీరు కూడా రాసుకోనని కార్యకర్తలకు కూడా చెప్తున్నాడు. ఏపీలో లోకేష్ అన్న అంతకు ముందు రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నట్టు కారు పాటోళ్ళు కూడా బుక్ల పేర్లు ఎక్కిస్తున్నారు అన్నట్టు. ఇక సీఎం రేవంత్ అన్న ఎప్పటికీ పైసలు లేవు, అప్పులు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా. అగో గా ముచ్చట మీద కేటీఆర్ అన్న గిట్లన్నాడు. నడపశాత కాక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల సిరిపైన బని వేసుకున్నా మీదికెళ్ళి మాత్రం మంచం వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా కన్నా ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పడం కూడా సకాలం చెప్తలేరు. మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు ఈయన లెక్కలు వేరా? ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నా. ఇక ఈ కొత్తేడాదిలా కారు పట్టోళ్ళు నెలకో పని ముంగటేసుకుంటారట. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండు ఇన్నారులా. ముసలోళ్ళకి ఇస్తామన్న 4000 పింఛనేది, నెల ఆడోళ్ళకి ఇస్తామన్న 2500 ఇవ్వి అని ఇట్లా చెయ్యి పాటోళ్ళు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల మీద గట్టిగా ఓట్లాడతారట. గివ్విటి మీదనే నెలొక కార్యం ముంగటేసుకుంటారట. ఇక ఈ నడుమ బగ్గనే మాటలు వినబడుతున్నాయి కదా. కారు పార్టీకెళ్లి కవితక్క కేటీఆర్ సీఎం రేసులున్నారని, కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితమని, ఇక గవన్నీ ఉత్తముచ్చట్లే. కేసీఆర్ సారే మా సీఎం అనుకుంటా ఆఖర్లా గీ మాట అన్నాడు. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. ఇక మరి ముంగట సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లీడర్లు ఓట్ల కోసం వస్తే జనాలు కూడా 6 గ్యారెంటీలు ఇవ్వని గట్టిగా నిలదీయాలన్నట. ఇప్పుడే మంచి ఛాన్స్ అట. చూడాలే మరి కేటీఆర్ అన్న మాటల మీద సీఎం రేవంత్ అన్న కడమ చేయి పట్టి లీడర్లు ఏమంటారో మరి.